మొత్తానికి 7 రౌండ్లు ముగిసే వరకు నవీన్ యాదవ్ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. గాంధీ భవన్లో అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడో అంటే ఈ సర్వేలో ఇవన్నీ చూసినప్పుడు ఒక భయం పట్టుకుంది అందరికీ. కాంగ్రెస్ నాయకులకి సర్వేలే నిజమైపోతాయేమో, సర్వేలు నిజమైతే కాంగ్రెస్ డిజాస్టర్ ఏమో జూబ్లీహిల్స్లో అనుకున్నారు. కానీ ఊహించిన దానికంటే కూడా 24,658 7 రౌండ్లు ముగిసే సమయానికి 24,658 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ దూసుకుపోతోంది. సో గెలుపు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మగధా న్యూస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తోంది మగధా న్యూస్. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము మొన్న నవంబర్ 1న మగధా న్యూస్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ తర్వాత ఎన్నికల సమయానికి మేము చేసిన ఒక ప్రయత్నం, అంటే ఈ మధ్య మేము చాలా మిస్ అయిపోయాం. ఒక రకంగా జూబ్లీహిల్స్ ఎన్నికలని గ్రౌండ్లో ఉండి కవర్ చేయడంలో మగధా న్యూస్ మిస్ అయిపోయింది. కాబట్టి పోలింగ్ రోజు టోటల్గా మాకున్న టీమో లేదంటే మాకున్న వెనుక గ్రౌండ్లో ఉన్న కొంతమంది టీమో మొత్తంగా వాళ్ళు పోలింగ్ బూతుల వారీగా ఎంక్వైరీ చేయడం, అక్కడ ఉన్న ఓటు వేసి వెళ్ళిన వాళ్ళని అబ్జర్వ్ చేయడం అనేది మేము చేసాం పర్టికులర్గా ఆ రోజంతా. చేసిన తర్వాత ఈవినింగ్కి ఎగ్జిట్ పోల్స్ మగధా ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ అని కూడా మేము ప్రకటించడం జరిగింది. జస్ట్ 10 రోజులు కూడా కానీ ఛానల్ ఎలా ఎగ్జిట్ పోల్స్ ఇస్తుంది, ఇచ్చినంత మాత్రాన ఎలా నిజమవుద్ది అని అందరూ అనుకోవచ్చు. నేను ఆ రోజే చెప్పాను, ఇది ఖచ్చితంగా నిజం అవుతుందో లేదో చూడండి. నిజం కాకపోతే కనుక ఎగ్జిట్ పోల్లో ఒక రకంగా మేము రేపు చెప్పడానికి కూడా మేము సాహసించమేమో అని. ఎందుకంటే గ్రౌండ్లో దీన్ని కీన్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తులు అంత సీనియర్లు, అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు, అలాంటి వాళ్ళు గ్రౌండ్లో ఉండి చేశారు. కాబట్టి వాళ్ళ నుంచి మేము తీసుకున్న రిపోర్ట్ ఆధారంగానే మేము ఇది చెప్పడం జరిగింది. బట్ ఆ వ్యక్తులు ఎవరు, ఆ సంస్థ ఏంటి అనేది నేను త్వరలోనే రివీల్ చేస్తాను. బట్ ఆ రోజు మేము చెప్పింది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీకి 183, అంటే మొత్తం బూతుల వారీగా మేము వెళ్ళాం. కాబట్టి పోలింగ్ స్టేషన్లు మొత్తం 139 ఉంటే అందులో పోలింగ్ బూత్స్ 407 ఉన్నాయి. ఈ 407 వారీగా బూతులు చూసుకుంటే కాంగ్రెస్ 183 బూతుల్లో 80% ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 114 బూతుల్లో 80% ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 110 బూతుల్లో 50-50 టగ్ ఆఫ్ వార్గా ఉన్నాయి. సో ఓవరాల్గా 47.1 అనేది కాంగ్రెస్కి, అలాగే 41.2 అనేది బీఆర్ఎస్కి, అలాగే 9% బీజేపీకి. ఇది మగధా న్యూస్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రోజు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఎగ్జాక్ట్గా మగధా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్టే ఈరోజు ఎగ్జాక్ట్గా అయింది అని చెప్పడానికి నిజంగా మగధా న్యూస్ అండ్ మగధా న్యూస్ టీం అందరం కూడా మేము చాలా హ్యాపీ వ్యక్తం చేస్తున్నాం. నవీన్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అలాగే ఇంకొక విషయం కూడా, ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపుకి సహకరించిన అంశాలు ఏంటి అనేది కూడా నేను మళ్ళీ మీకు చెబుతాను. ఈలోపుగా మేము ఆ రోజు ఎగ్జిట్ పోల్ అప్పుడు మేము ఏం చెప్పాము, ఎగ్జిట్ పోల్ సమయంలో మేము ఏం చెప్పాము, ఆ రోజు మేము రిలీజ్ చేసిన వీడియో ఒకసారి వినాలి అని కోరుకుంటున్నాను. జూబ్లీహిల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా సర్వేలకి చాలా హడావుడిగా ఉందని చెప్పాలి. మొదటి నుంచి ప్రీ పోల్ సర్వేలుగా రకరకాల సంస్థలు దీని మీద సర్వేలు నిర్వహిస్తూ ఒక లెక్కలు, ఒక అంచనాలు తీసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. అది పార్టీలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ సంస్థలు కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో ప్రీ పోల్ సర్వేల కంటే కూడా దాదాపుగా ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలే ఖరారు అవుతాయి, అవే ఎగ్జాక్ట్ గా పోలింగ్ తేదీకి మనం చూసుకోవడానికి దగ్గరగా ఉంటాయి అని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న 6 గంటలకి పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే మీద అందరూ ఆసక్తి పెట్టుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో మగధా న్యూస్ కూడా ఒక ఎగ్జిట్ పోల్ నిర్వహించడం జరిగింది. మాకు ఉన్న టీం, అటు గ్రౌండ్ లో పనిచేస్తున్న టీం ఎవరైతే ఉన్నారో అన్ని పోలింగ్ బూతుల దగ్గర కూడా తిరిగారు. మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 407 బూతులు ఏర్పాటు చేశారు. అలాగే 139 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ 139 పోలింగ్ స్టేషన్ల దగ్గర డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ 407 బూతుల విషయానికి వస్తే గనక 407 బూతుల్లో బూతుల వారీగా మేము కౌంట్ చేసుకుంటూ వచ్చాం. అక్కడికి వచ్చిన వాళ్ళు, ఓటేయడానికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనే పారామీటర్స్ ఆధారంగా మనకు అర్థమైన పరిస్థితి. కాంగ్రెస్ కి ఎన్ని బూతుల్లో ఎడ్జ్ కనబడింది అంటే, మాకు కాంగ్రెస్ కి 183 బూతుల్లో దాదాపుగా 70 to 80% స్ట్రాంగ్ గా ఉంది అక్కడ. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే బూతులు 183 కనిపించినాయి. అలాగే బీఆర్ఎస్ 114 బూతుల్లో 70 to 80% స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా కనబడుతుంది. అలాగే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా టఫ్ ఫైట్ ఇస్తున్న బూతులు ఏమైనా ఉన్నాయంటే అవి 110 ఉన్నాయి. ఇద్దరు కూడా 50-50% టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అంటే ఈ 110లో ఇద్దరికి ఎవరో ఒకరికి 50-50 వచ్చే అవకాశాలు ఉంటాయి.
సో మొత్తంగా ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ గా చూస్తే గనక బూతుల్లో సరే కాంగ్రెస్ కి 183, బీఆర్ఎస్ కి 114, అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తున్నవి 110 బూతులు ఉన్నాయి. అదే దీని పర్సంటేజ్ వైజ్ గా కనుక చూస్తే కాంగ్రెస్ కి 47.1%, బీఆర్ఎస్ కి 41.2%, అలాగే బీజేపీకి కేవలం 9% మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇది మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా బూతుల వారీగా చేసిన ఎగ్జిట్ పోల్. ఒకవేళ అంటే 14వ తేదీన రిజల్ట్ ఉంటుంది కాబట్టి కౌంటింగ్ రోజు గనక ఈ అంచనాలు, మేము మగధా న్యూస్ తీసుకున్న అంచనాలు ఖచ్చితంగా నిజం అవుతాయి అనేది ఉంది. బట్ ఈ ఇన్ కేసు ఒకవేళ మాది తప్పు కూడా జరగవచ్చు, మా అనాలిసిస్ తప్పు కావచ్చు, బట్ 100% యాక్యురేట్ గా 100% టీమ్ తో మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా 6 గంటల తర్వాత మేము తయారు చేసిన రిపోర్ట్ ఇది. రైట్, చూసారు కదా, ఇది ఆ రోజు మేము చెప్పిన ఎగ్జిట్ పోల్ సమయానికి మేము ఇచ్చిన రిపోర్టు. బట్ అప్పటికి మాకు అంటే స్ట్రెంగ్త్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇది లేదు. బట్ టీంలో గ్రౌండ్లో ఉన్న అనుభవజ్ఞులు, సీనియర్లు ఇచ్చిన ఆధారంగా పూర్తిగా నేను కూడా దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత మేము ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బట్ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ రకరకాలుగా వచ్చి ఏవేవో చెప్తూ ఉన్నారు కానీ బట్ గ్రౌండ్లో కాంగ్రెస్ ఉంది అన్నమాట 100% వాస్తవం. అలాగే మాగంటి గోపీనాథ్ గారి విషయంలో ఆయన ఉన్నారు కాబట్టి మాత్రమే మూడోసారి కూడా ఆయన గెలవగలిగారు. ఇప్పుడు ఆయన తప్ప ఇంకెవ్వరూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కష్టమే. బట్ ఈ ప్లేసులు అన్నింటినీ కూడా రీప్లేస్ చేసిన వ్యక్తి నవీన్ యాదవ్ కమ్యూనిటీ కావచ్చు, లేదంటే తను కలిసిపోతున్న విధానం కావచ్చు, డౌన్ టు ఎర్త్, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడంతా తిరిగిన వ్యక్తులు కాబట్టి గ్రౌండ్లో హైదరాబాద్ వాసులుగా ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే జనరల్ ఎన్నికల్లో తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ వైపు వెళ్ళింది. తెలంగాణ గ్రౌండ్లో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి తరతరాలుగా ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వైపు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళతో పాటుగా సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం, సినిమా వాళ్ళు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం మాత్రం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే హవా కొనసాగితే గనక రేవంత్ దూకుడు, రేవంత్ ఆగడు అనేది టైటిల్స్ మనం నెక్స్ట్ పెట్టుకోవచ్చేమో హైదరాబాద్లో. రైట్, ఇది ఎగ్జిట్ పోల్స్ విషయంలో. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నవీన్ యాదవ్ గారు అండ్ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి గారి టీమ్. థ్యాంక్ యూ.